ఈరోజు నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే బహుశా నీ జీవితంలో ఎవరికీ చెప్పలేని ఒక బాధ ఉండొచ్చు. ఎంత ప్రార్థించినా సమాధానం రావడం లేదని అనిపిస్తుండొచ్చు. దేవా, నన్నెందుకు ఇలా ఒంటరిగా వదిలేసావు అని కూడా అనుకుని ఉండొచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆయన నిన్ను విడిచిపెట్టాడని కాదు. యోసేపు జైల్లో ఉన్నప్పుడు దేవుడు అతన్ని మర్చిపోలేదు. దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని మర్చిపోలేదు. మోషే ఎడారిలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని మర్చిపోలేదు. అలాగే నీ జీవితంలో ఈ రోజు ఎంత చీకటి ఉన్నా దేవుడు నీ కథను ఇంకా పూర్తి చేయలేదు. ఈ రోజు ఈ వీడియోలో కష్టాల్లో ఉన్నప్పుడు దేవునిపై నమ్మకం ఎలా ఉంచాలో 7 శక్తివంతమైన విషయాలు తెలుసుకుందాం. నెంబర్ 1, దేవుడు మౌనంగా ఉన్నా నిన్ను విడిచిపెట్టలేదు. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. ఆలస్యం అంటే తిరస్కారం కాదు. నీ గతం నీ భవిష్యత్తును నిర్ణయించదు. ప్రార్థనలో బలంగా ఉండు. దేవుని సమయాన్ని నమ్ము. నీ కథ ఇంకా పూర్తి కాలేదు. దేవుడు చివరి అధ్యాయం రాస్తున్నాడు. దేవుడు బైబిల్ గ్రంథంలో ఇలా అంటున్నాడు. యెషయా 41:10 భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. అలాగే కీర్తనలు 34:18 విరిగిన హృదయం గలవారికి దేవుడు సమీపంగా ఉంటాడు. అలాగే ఇర్మియా 29:11 మీకు భవిష్యత్తు మరియు నిరీక్షణ ఇవ్వాలని దేవుని ఉద్దేశం. రోమియోలకు 8:28 దేవుని ప్రేమించే వారికి సమస్తము మేలుకై కలిసి పని చేస్తాయి. కీర్తనలు 23:4 చీకటి లోయలో నడిచిన భయపడనవసరం లేదు. ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా ఒక విషయం మాత్రం మర్చిపోకు. నీ ప్రార్థనకు ఇంకా సమాధానం రాలేదని దేవుడు నిన్ను మర్చిపోయాడని కాదు. నీ తలుపు ఇంకా తెరుచుకోలేదని, దేవుడు నీ కోసం తలుపు పెట్టలేదని కాదు. దేవుని సమయం ఆలస్యం కావచ్చు, కానీ ఆయన సమయం ఎప్పుడూ తప్పదు. కాబట్టి ప్రార్థన ఆపకు, నమ్మకం వదులుకోకు, దేవుని చేతిని విడిచిపెట్టకు. నీ కథ ఇంకా పూర్తి కాలేదు, ఎందుకంటే నీ కథలో దేవుడు ఇంకా పనిచేస్తున్నాడు. ఈ మాటలు నీ హృదయాన్ని తాకితే ఈ వీడియోను అవసరమైన ఒక వ్యక్తితో షేర్ చేయండి. ఇలాంటి క్రిస్టియన్ మోటివేషనల్ మెసేజ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.